గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో యుద్ధాలు మనం చేస్తా ఉంటాం కదా! ఎగ్జామ్ రాయడం అంటే ఒక యుద్ధమేనండి. ఉద్యోగానికి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక యుద్ధమే. వివాహం జరగాలంటే అది ఒక యుద్ధమే. అప్పుల బాధలు మనం జూస్తే అది ఒక యుద్ధమే. అనారోగ్య సమస్యలను మనం జూస్తే అది ఒక యుద్ధమే. ఈ యుద్ధాలన్నీ మనం చేస్తా ఉంటాం ప్రతిరోజు మన లైఫ్‌లో కదా! ఎవ్వరి లైఫ్‌లో కూడా నెమ్మది, సమాధానము నాకన్నీ బాగున్నాయని ఎవ్వరు కూడా చెప్పలేరండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటా ఉంటాము. అయితే ఈ యుద్ధాలన్నిటిలో మనం విజయం పొందుకోవాలంటే, ఈ యుద్ధాలన్నిటిలో మనం నెమ్మదిగా, సంతోషంతో నింపబడాలంటే, మనం చేయవలసిందేంటంటే, మన సమస్యలన్నీ దేవునికి అప్పగించాలా. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, రెండవ దినవృత్తాంతములు 20:15 చదువుకుందాం. మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. హల్లెలూయా! చూడండి, దేవుడు చెప్తున్న మాటేంటంటే, ఈ యుద్ధాలన్నీ మీరు కాదు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను. నేను పోరాడతాను మీ శత్రువులతో. నేను నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎంత చక్కటి మాట ప్రియ సహోదరి, సహోదరుడా! ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు యుద్ధంలో భయపడ్డాడో, ఆయన మీదికి 3 దేశాల వారు యుద్ధానికొస్తా ఉన్నారో, యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడంట, "నువ్వు భయపడకు, యుద్ధం నేను చేస్తాను. నువ్వు కాదు, నేను యుద్ధం చేస్తానని." నిజంగా అక్కడ చూసిన అద్భుత కార్యం ఏంటంటే, ఆ 3 దేశాల వాళ్ళు పొడుచుకొని చనిపోయారండి. తెలుసా? వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు పొడుచుకొని చనిపోయారు. ఈ యెహోషాపాతు మాత్రం అక్కడ ఏ యుద్ధం జరిగించలేదు. ఆయన ఏ ఆయుధం తీసుకొని వెళ్ళలేదు. కానీ దేవుడే వాళ్ళ హృదయాలను మార్చి, శత్రువులు వాళ్ళే కొట్టుకొని చనిపోయేటట్టు చేశాడు. సో, దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన ఊహకు అందవు. మన హృదయానికి అగోచరము. మనకు అర్థం కావండి. అందుకే మన యుద్ధాలు దేవునికి అప్పగిద్దాము. మనం దేనితో అయితే పోరాడుతా ఉన్నామో, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా నువ్వు నీ యుద్ధమును దేవునికి అప్పగిస్తే ఆయనే నీ పక్షాన పోరాడతాడు. నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.